వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. బద్వేల్ టీడీపీ అధినేత రితీష్ రెడ్డి కామెంట్స్. బద్వేల్లో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మృతురాలి కుటుంబానికి 10 లక్షల చెక్కును అందించడం జరిగింది. అంతేకాకుండా బీజేవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరపున 1,00,000, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి 1,00,000 రూపాయలు బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబు అని మహిళలకి భద్రత కోసం మరియు భరోసాగా ఇక్కడ ఏదైనా జరిగితే చట్టం కానీ లేదంటే ఒక పెద్ద దిక్కుగా నిలబడేదానికే ఇదే నిదర్శనమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఈరోజు ఆ కుటుంబానికి ధైర్యం కోసం మనందరం నిలబడాలా. వాళ్ళు జరిగిన ఇబ్బంది మరి మరోలాగా ఏ బిడ్డకి జరగకూడదు అనే దానికోసమే ఆ విధంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరు దీనికి పాల్పడద్దు. పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇట్లాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయనేదే దీని. గత కొద్ది రోజులుగా ముంబై నటి ఆమె మీద అఘాయిత్యం అనేసి అధికారులు కూడా సస్పెండ్ అయినారు. వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని. ఇవన్నీ మనకు కనపడట్లేదా? ఫస్ట్ అవి మాట్లాడాలి. మనం ఏమైనా మాట్లాడినప్పుడు కేవలం ఏదో ఒక సమస్య దొరికిందనేసి దాని మీద ప్రభుత్వం మీద బురద జల్లద్దు, దీన్ని రాజకీయం చేయొద్దు. వీలైతే ఆ కుటుంబానికి అందరం నిలబడదాం. మనందరం మీరు కూడా సాయం చేయండి, మేమందరం దానికి అభినందిస్తాం. కేవలం దాన్ని రాజకీయంగా చేసి నేను వచ్చాను కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, లేదంటే ఎప్పుడు మహిళల మీద ఏ అఘాయిత్యాలు జరగలేదని కాదు. నేను స్వయాన చెప్తున్నా, బద్వేల్లో మిస్సింగ్ కేసెస్, మహిళలు మిస్సింగ్ కేసెస్ కానీ లేదంటే గతంలో చనిపోయిన కేసెస్ కానీ దాని గురించి ఏం జరిగింది ఇంతవరకు ఇలా ఎప్పుడైనా రిప్లై వచ్చిందా? ఇమీడియట్గా ప్రభుత్వం ఈ యాక్షన్ చేసింది. ఆ కేసులు ఏమైపోయాయో నిర్వీర్యం. ఆఖరికి బాధ్యులు కూడా నిన్న కానీ ఎక్కడైనా మనం పేపర్లో చూస్తే మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే ఈ కేసులు కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. గతంలో ఏవైనా తప్పుదావ పట్టింటే వీటన్నిటి మీద కఠిన చర్యలు ఉంటాయనేసి మీ అందరికీ చెప్తున్నాను. అందుకే పొలిటికల్ మైలేజ్ కోసం కేవలం చెప్పొద్దు. రాష్ట్రం అంతా ఈరోజు మనం చూస్తే వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. దీన్ని గాడిలో తీసుకొని వచ్చేదానికే చాలా టైం పడుతుంది. వీటన్నిటిని తీసుకొని రావడంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు ఏది జరిగినా ఇమీడియట్గా ఛేదించి దానికోసం నిలబడుతున్నారు.